హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడే కాలేజ్ అయిపోయింది. ఎక్కడికి తినాలనిపిస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏం అర్థం కావట్లా. సరే ఐస్ క్రీమ్కి వెళ్దాం. పద పద. కేవీఆర్ దగ్గర దిగేసి డీమార్ట్కి వెళ్ళే రూట్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే ఇక్కడ క్రీమ్ బర్గ్ అనే షాప్ బాగా అట్రాక్టివ్గా కనిపించింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తినడానికి ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇంకేం తినాలా అని మెనూ చూస్తే నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ అండి, ఇక్కడ చాలా ఐటమ్సే ఉన్నాయి. మాకు ఏం తినాలో ఏం అర్థం కాలేదు. మొత్తానికి చూసి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. వీళ్ళు సర్వ్ చేసే విధానం అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే మేమైతే పిజ్జా అయితే ట్రై చేసాము. ఫస్ట్ టైం కాబట్టి టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అన్ని చోట్ల ఇలానే ఉంటుందో మాకైతే తెలీదు, ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మేము శాండ్విచ్, బర్గర్ అయితే ఆర్డర్ చేసాము. ఇవి కూడా ఏమాత్రం తగ్గట్లేదు టేస్ట్లో. నెక్స్ట్ అయితే మేము దేనికోసం అయితే వచ్చామో దాన్ని అయితే ఆర్డర్ చేసేసాము. ఐస్ క్రీము చూడ్డానికే కలర్ఫుల్గా నోరూరిపోయింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేమైతే టేస్ట్ చేసేసాము. అసలు దాని టేస్ట్ మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. నెల్లూరులో ఉండేవాళ్ళు, నెల్లూరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా క్రీమ్ బర్గ్ షాప్ని విజిట్ చేయండి. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి, ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మేమైతే అన్నీ టేస్ట్ చేసే చెప్తున్నాము. ఇలా ఐస్ క్రీమ్ కింద వచ్చేసి రకరకాల ఐటమ్స్ అయితే ట్రై చేసాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. కడుపు నిండా తినేసాం లంచ్ కూడా చేయకుండా. ఏ మాటకా మాట, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. టేస్ట్ మాత్రం సూపర్ అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈరోజు అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.